దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 54 అధ్యాయము 17వ వచనం. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో. చాలు. కాబట్టి దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి వాగ్దానము మనకు తెలియకుండా అనేక రకాలుగా మన మీద ఎన్నో విరుద్ధంగా పోరాడే శక్తులు ఉంటాయి. జంతువులు ఉంటాయి, రోగం రూపంలో ఉంటాయి, దరిద్రత రూపంలో ఉంటాయి. అయితే దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానము, మీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఎక్కువ శాతము మనకు మనుషుల రూపంలో ఉంటారు. ఉద్యోగం చేసే కాడ ఉంటారు, ఇంటికాడ ఉంటారు, పొలం పనులు ఉంటారు, వ్యాపారంలో ఉంటారు, చేతి పనుల్లో కూడా ఎంతోమంది మనకు విరుద్ధంగా ఉంటారు. అయితే మనం ఆధారపడవలసిన అవసరము లేదు. నీకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మనకు వ్యతిరేకంగా జీవించేవారు, మనకు వ్యతిరేకంగా ఉన్నవారందరూ కూడా దినదినము వారు తగ్గిపోవుట, మనం హెచ్చించబడుట చూస్తాము. అది దేవుడి శక్తిని బట్టే దేవుడు చేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాలి. దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు మనకి పూర్ణ రక్షణ అనుగ్రహిస్తాడు, పూర్ణ శక్తి అనుగ్రహిస్తాడు. మనల్ని హెచ్చించుట, మన బిడ్డల్ని హెచ్చించుట, మన కుటుంబాలను హెచ్చించుట మనము చూస్తాం. మన శత్రువుల్ని, మనకు విరుద్ధంగా రూపించబడిన ప్రతి ఒక్కదాన్ని దేవుడు అణుచుట, త్రోసివేయుట మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు ఎంతో శక్తిమంతుడు, ఎంతో బలవంతుడు. అన్ని విషయంలో ఈ లోకంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, నీ బిడ్డల్ని దీవించి సహాయం చేస్తాడు.